హలో ఎవ్రీవన్, ప్రస్తుతం స్టూడియోలో సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. ఎస్ సార్, ఇప్పుడు రీసెంట్గా శివాజీ గారు ఒక మూవీ ప్రెస్ మీట్ ముందు మాట్లాడుతూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు అది కాస్త పెద్ది మూవీలో ఉన్న ఒక సాంగ్కి ఎఫెక్ట్ పడిందంట. ఏంటి సార్ దాని డీటెయిల్స్? ఉరిమి ఉరిమి మంగళ మీద పడ్డట్టు అదేదో సినిమాలో ఆహుతి ప్రసాద్ గారు డైలాగ్ ఉంటుంది, సరిపోయింది హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ చంపేసినట్టు నాకేంటి బాధ అంటాడు ఆయన. బృందావనం ఏదో సినిమాలో డైలాగ్. సో అలాగా ఇక్కడ శివాజీ గారు అది దండోరా సినిమాకి సంబంధించి ప్రమోషన్లో భాగంగా ఆయన ఒక మాట చెప్పారు. అమ్మ దయచేసి ఏమనుకోకండి, తప్పుగా అనుకోకండి, నాకు తల్లి ఒక ప్రకృతి, మా అమ్మ అంతా ఆడదే, ఎంత పద్ధతిగా ఉంటే అంతగో, అది అందరికీ తెలిసిన సీక్రెట్, అందరికీ తెలిసిన అభిప్రాయమే, సీక్రెట్ ఇన్ ద సెన్స్ అభిప్రాయమే. బట్ ఆయన మాట్లాడడంలో తప్పు అనిపించలే నా వరకు. వీడికి ఆడవాలంటే గౌరవం లేదేమో అని వెంటనే కింద కామెంట్స్ కూడా వచ్చేస్తాయేమో ఈ వీడియో మనం చూశాక. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, పద్ధతిగా ఉండండి అని చెప్పడం కూడా తప్పేనా? కాదు కదా. గరికపాటి వారు ఎన్నిసార్లు చెప్పుకుంటారు, అమ్మా తల్లులారా ఆడవాళ్ళారా, పిల్లలు మీ బిడ్డకి పెళ్ళి అయితే తల్లి రోజుకి 10 సార్లు చేసి విసిగించకండి, మీ అత్తమ్మ బాగా చూసుకుంటున్నారా, మీ ఆయన అవి తెచ్చాడా, మీ ఆయన పూలు తెచ్చాడా, మీ ఆయన జీతం నీ చేతిలో పెడుతున్నాడా, మీరు మాట్లాడకండి అమ్మా. తర్వాత ఆ పద్ధతిగా డ్రెస్సులు చేసుకోండి అమ్మా, అవన్నీ పెడుతున్నాడుగా. ఇప్పుడు దేవాలయాల్లో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ క్లియర్గా కొన్ని తిరుపతి లాంటి పెద్ద దేవాలయాలు కాకుండా చిన్న దేవాలయాలు కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతుంది. కంపల్సరిగా ఇటువంటి డ్రెస్సులతోనే రావాలను అంటే దాని అర్థం ఏంటండి? మిగతా వెకిలి డ్రెస్సులు వేసుకొచ్చే వాళ్ళు ఉన్నారనేగా, అలా లేకపోతే బోర్డు పెట్టరుగా. బోర్డు పెట్టారంటే అర్థం ఏంటి, అమ్మా పద్ధతిగా రండి అని. ఇప్పుడు ఆ దేవాలయం దాన్ని ఏమంటారు, ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్నే మొత్తం దాన్ని క్రిటిసైజ్ చేస్తారా, విమర్శిస్తారా వీళ్ళు? వెంటనే ఆవిడెవరు, అనసూయ గారు, నా ఒళ్ళు నా ఇష్టం అని ఆవిడ కామెంట్. అంటే మేబీ ఆవిడ అందో లేదో, నేనైతే సోషల్ మీడియా చూశాను. అనసూయ గారు ఫ్యాన్స్ ఉంటే తప్పుగా అనుకోవద్దు. తర్వాత ఆవిడెవరు సింగర్, మాట్లాడితే తగుదునమ్మా అంటే వస్తుంది, పేరు నాకు తెలియదు, ఆవిడ కూడా ఏదో అన్నట్టుగా అన్నారు. మీరు అంటున్నారు చిన్మయ్య ఎవరు అంటున్నారు. ఇప్పుడు ఆయన ఎవరి గురించి మాట్లాడాడు? పిచ్చి డ్రెస్సులు వేసుకునే వాళ్ళ కోసం, తప్పుగా ప్రవర్తించే వాళ్ళ కోసం మాట్లాడాడు. చెప్పడం తప్ప? అలాగే గరికపాటి వారిది తప్పే, దేవాదాయ శాఖ వారిది కూడా తప్పే. దేవాదాయ శాఖ ఏం పెడుతుంది బోర్డు, ఈ కుర్తాలు, లంగా ఓనీలు, చీర వీటితోనే రావాలను అని చెప్పి దానికి టిక్ మార్క్ పెడుతుంది. జీన్స్ టీ-షర్ట్ ఉంటే ఇంటూ మార్క్ పెడుతుంది. అవునా? ప్రతి దేవాలయం ముందు పెడుతున్నారా? అంటే దాని అర్థం ఏంటి, అరే మా ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదా, మా డ్రెస్సుల గురించి దేవాలయం కూడా కామెంట్ చేస్తాడా అని ఎవరైనా అన్నారా? అవకాశం కోసం అదును చూసుకొని ఏదో మీద పడిపోతున్నట్లు కూడా ఇప్పుడు రెస్పాండ్ అయిన వాళ్ళు చూసుకోవచ్చు సార్. ఎందుకంటే ఇలాంటి చిన్న వచ్చినప్పుడే వెంటనే పోస్టులు, ట్విస్టులు ఇవన్నీ. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ పదం ఏదో ఒక పాటలో నీ సరుకులు ఏదో పాదం పాడ, ఆ పాట కూడా తీయించేస్తున్నాను డిమాండ్ పెరుగుతుంది. ఈ పెద్దిలో ఉన్న సాంగ్, చికిరి సాంగ్ లోనే ఉందంట. నేను పూర్తిగా లిరిక్స్ వినలేదు. ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటండి? అట్లా అనుకుంటే చాలా సాంగ్స్ లో చాలా నేను ఒకసారి రీసెంట్గా ఒక పాట విన్నాను, అది చాలా పాతది. నాగార్జున గారి సినిమా వారసుడు అనే సినిమాలోన ఒక పాట ఉంది, పాప హల్లో హల్లో అని నగ్మా గారిని ఏడిపిస్తూ నాగార్జున గారు పాట పాడతారు. బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. ఆ పాట ఒకసారి వినండి మీరు, నేను ఇప్పుడు చెప్పలేను కానీ అది ఎంత దారుణంగా ఉంటుంది తెలుసు ఆ పాట కూడా. మరి ఇప్పటికీ సెన్సార్ లేకుండా వెళ్ళిపోతుందిగా. ఇది 80s లో వచ్చిన సినిమా, అది 80s 90s స్టార్టింగ్ లో వచ్చిన సినిమా అది. మరి ఏం మాట్లాడరే ఏంటి? ఇప్పుడు శివాజీ గారు పర్టికులర్గా ఎవరి గురించి పేరెత్తి మాట్లాడలేదు, కొంతమంది గురించి అన్నారు. మీరు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? ఆ కొంతమందిలో మీరున్నారా? ఇప్పుడు ఎవరెవరైతే సోకాల్ రెస్పాండ్ అయ్యారో మీరున్నారు. అలాగే రీసెంట్గా నిధి అగర్వాల్, ఎవరు మన రాజాసాబు ఫేమ్ నిధి అగర్వాల్ కానీ, అదే హరిహర వీరమల హీరోయిన్ కానీ, ఆవిడ ఒక ఇది పెట్టారు, ఏంటది, బ్లేమింగ్ ద విక్టిమ్ ఈజ్ ద మ్యానిపులేషన్ అని ఏదో పెట్టింది ఆవిడ. అంటే ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళని విమర్శిస్తూ మీరు సానుభూతి పొందడం మంచిది కాదు అన్నట్టుగా ఆవిడ పెట్టిందంట పోస్ట్. అది మళ్ళీ శివాజీ గారి కామెంట్స్ కోసమే పెట్టిందేమో అన్నట్టుగా ఇది. అలాగే మహిళా హక్కుల కమిషన్ ఎవరైతే ఆవిడ ఉన్నారో ఆవిడ వెంటనే శివాజీ గారికి నోటీసులు కూడా ఇచ్చారు, ఇట్లా మాట్లాడడం తప్పు. ఆయన ఏం తప్పుగా మాట్లాడలేదు, ఎవరిని విమర్శించలేదే, ఎవరిని. అమ్మా ప్రతి ఒక్కరు ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఎలా మాట్లాడుకుంటారు, పద్ధతిగా ఉన్న చూస్తే అరే చేతులు ఇచ్చి నమస్కరించాలన్నట్టుందని, అదే తేడాగా చూస్తే చూసే దృష్టిలో లోపం కాదనట్లేదు. కానీ మన సంస్కృతి ఏంటి, మన సంప్రదాయం ఏంటి?
విదేశాల నుంచి ఉండే వాళ్ళు కూడా మన దగ్గర మన సంస్కృతి నేర్చుకొని మన కట్టుబాట్లకి బాగా కట్టుకొని దేవాలయ పద్ధతిగా వెళ్ళి చేస్తుంటే మనమేంటి ఎలా వెళ్తున్నారు చూడండి. చాలా మంది తప్పు అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. బేసిక్ ఇక్కడ తప్పు జరుగుతుంది, సరిగ్గా ఉండండి, సరి చెప్పే వాళ్ళని కూడా ఇలా దూషిస్తే ఎలా ఉంటుంది సార్ బేసిక్ కదా. నిజంగా అలా చెప్పే వాళ్ళు అరుదండి ఇవాళ రోజుల్లో. నిజంగా ఆయనకి ఏంటి పని చెప్పండి, ఆయనకి అవసరమా? ఆయన ఏదో అమ్మా ఇలా ఉండండి అని చెప్తే తప్ప అంటే తప్పు మంచి చెప్పడం కూడా నేరమే అయిపోతున్న రోజులు అనమాట ఇవి. దీన్ని ఎలా మనం పరిగణిస్తాం? యాక్చువల్లీ ఇలా మనం మాట్లాడుతున్నందుకు కూడా దీనికి కూడా బ్యాడ్ చేస్తారేమో అనిపిస్తుంది సార్. చేస్తారు అంటే అందరూ చేయరు, కొందరు చేస్తారు. ఎవరికైతే సురుక్కు అంటుందో, ఎవరికైనా ఆ పద్ధతిగా లేకుండా ఉంటారో వాళ్ళకి తగులుతుంది. ఇప్పుడు నేనేమంటాను, సమాన హక్కులు అని అంటారు. నిజమే, సమాన హక్కులు దాంట్లో ఎక్కడ తప్పు లేదే. గౌరవ మర్యాదలకి లేదంటే సమాన హక్కు చోటు కల్పించడానికి తప్పేం లేదే. ఇప్పుడు నేను మొన్న ఒక బస్సులో వెళ్తున్నప్పుడు ఇలాగే ఒక పెద్ద ఆయన ఆర్గ్యుమెంట్, కొంతమంది మహిళలు వచ్చి వెనక సీట్లో కూర్చున్నారు. ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటి, ఆయన వయసు ఆల్మోస్ట్ 60+ ఉన్నాయి, పెద్ద ఆయన. ముందు వచ్చిన సీనియర్ సిటిజన్లో ఆడవాళ్ళు ఇంకో వేరే 2 ముసలి వాళ్ళు కూర్చున్నారు. వెనక ఉంటే ఓన్లీ ఆడవాళ్ళు కదా, అమ్మ మీరు అక్కడ కూర్చోండి, ముందుకు వెళ్ళిపోండి, నాకు వెనక్కి ఇచ్చేయండి అంటే, మేము ఇక్కడ మా హస్బెండ్ పక్కన కూర్చుంటే మీకేంటి, మీరు ఎక్కడ కూర్చోండి అని అందావిడ, పెద్ద ఆయనని కూడా చూడకుండా. మరి అది తప్ప ఒప్ప మీరే చెప్పండి. మీకంటూ సెపరేట్గా కొన్ని సీట్లు కేటాయించిన తర్వాత మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి సెపరేట్గా కూర్చుంటారంటే అట్లా? అదే మగవాడు ఒక ఆడదలిసి ఆడవాళ్ళ సీట్లో కూర్చుంటే మీరు ఊరుకుంటారా? ఆర్గ్యూ చేయరా? డ్రైవర్కి కండక్టర్ చెప్పి ఆ సీట్ ఖాళీ చేయించరా? మ్యాక్సిమం అందరూ రాగానే లేచి వెళ్ళిపోతారు. కొంతమంది మొండి పట్టుకున్న వాళ్ళకి మాత్రం గట్టిగా పట్టుకుని ఆడవాళ్ళ సీటు మీరు లావాలి అని చేస్తారు. మరి మీరు వెనక్కి కూర్చున్న సీట్లో పెద్ద ఆయనకి ఇవ్వచ్చుగా. ఎవరికి తప్పు అంటే ఏం చెప్తాను చెప్పండి. సో ఇట్లాంటి భావజాలం, ఇట్లాంటి పద్ధతులు ఉన్న రోజుల్లో అరే బాబు అది ముళ్ళదారి రాళ్ళదారి అట్లా పోకురా, ఇలా పో అని చెప్పినా కూడా తప్పేనా? ఆయన మాట్లాడేది తప్పే లేదు నా వరకు అనిపించింది. మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను, ఎవరిని కించపరిచి నా వరకు అలా తప్పే అనిపించలే. ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను లైవ్లో ఉన్నప్పుడు ఛానల్స్లో చేసినప్పుడు ఇలాగే ఒక డిస్కషన్ ఏవో వచ్చినప్పుడు మాట్లాడితే మధ్యలో బ్రేక్ వస్తుంది, యాడ్స్ పడతాయి కదా. యాడ్స్ వచ్చినప్పుడు కూడా పెద్దవాళ్ళు పేర్లు అనవసరం వాళ్ళని అడిగేవాడిని, అమ్మ ఇట్లా ఈ వివాదం ఉంటుందంటే, నానా దాని మీదకి వెళ్ళొద్దు, దాని మీదకి ఎప్పుడు వెళ్ళినా కూడా ఇట్లా వాళ్ళ పేర్లు చెప్పను, అదొక పెద్ద అది కూడా కరెక్టే నాన్న, బట్ అది మేము ఒక మహిళగా నేను అది మాట్లాడలేనని కూడా అన్నారు ఆవిడ. అంటే నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో అట్లాంటి డ్రెస్సులు వేసుకునే వాళ్ళకి అమ్మ జాగ్రత్తగా ఉండండి, సొసైటీలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి, అలాగ ఉండొద్దు, పద్ధతిగా ఉండండి అని చెప్తే తప్ప? అదేంటాను నిజంగా శివాజీ గారిని తప్పు పట్టేవా? నిన్న లేదు మొన్న మంచు మనోజ్ గారు కూడా కామెంట్ చేశారు, ఆయన అలా మాట్లాడుండకూడదు, వాళ్ళ అన్నిట్లో అర్హులే, ఆస్తిలో కానీ పరువులో కానీ అధికారంలో కానీ అన్నిటికీ ఆ హక్కు ఉంది, వాళ్ళని అలా అనడం కరెక్ట్ కాదని. హక్కు లేదని అసలు ఎక్కడ చెప్తారు సార్ పాపం కదా. నేను అదే అంటున్నాను, నేను వాళ్ళని ఇప్పుడు ఆయన ఏమన్నాడు, పద్ధతిగా ఉండండి అమ్మా. అయితే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరెవరైతే క్రిటిసైజ్ రివర్స్లో కౌంటర్ ఇచ్చారో వీళ్ళందరూ కూడా దేవాదాయ శాఖ మీద కేసు వేయమని చెప్పండి. దేవాలయం ముందు అలా ఇంటి మార్కులు బొమ్మలు వేసి పెట్టొద్దని చెప్పండి, ఎవరు నచ్చిన డ్రెస్లో రమ్మని చెప్పండి అని చెప్పండి. చెప్పగలరా? కదా. అంటే ఏదో ఒక సాకు కావాలి, మేము వార్తల్లో నిలబడ్డామని చెప్పడానికి కాకపోతే ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోవచ్చు, ఆయన ఎందుకు అలా మాట్లాడాలి? ఒక మంచి మాట చెప్పాడు, తప్పేముంది దానికి? ఈయన పెద్ద శుద్ధపోస ఈయన మాకు చెప్తాడా అనేవాళ్ళు కూడా ఉన్నారు. చూద్దాం మీరు ఇది ఎంతవరకు వెళ్తుందో వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.